హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. ఈరోజు మనం అమీనాబాద్ గ్రామానికి శివారులో మల్కా మహల్ దగ్గర ఉన్నాము. మనం దూరంగా ఫిరంగిపురం కొండ కనబడుతుంది. అంటే ఫిరంగిపురంకి అమీనాబాద్ గ్రామానికి దగ్గరలో ముఖ్యంగా కొండవీటి రెడ్డి రాజ్యంలో భాగంగా ఉన్నటువంటి ఈ యొక్క అమీనాబాద్ గ్రామ శివారులో ఉన్నటువంటి మల్కా మహల్ విశేషాలు ఏంటో, అసలు ఇది ఎవరు కట్టారు, దీని యొక్క పూర్వ చరిత్ర ఏందో తెలుసుకుందాము. నాతో రండి. ముఖ్యంగా ఇది మల్కా మహల్ అనేది ఒక ముస్లిమ్స్ కట్టించినటువంటి ఒక మసీదు. ఇది మరి రెడ్డి రాజుల కాలంలో ఈ మసీదు ఏంటి అనేది మీకు అందరికీ ఆశ్చర్యంగా ఉండవచ్చు. ఎందుకంటే మనం చరిత్రలోకి ఒకసారి వెళ్తే ఇక్కడ 1328 సంవత్సరంలో ముఖ్యంగా రెడ్డి రాజ్య స్థాపన జరిగింది. దీనికంటే ముందు కూడా ఈ ప్రాంతం అంతా కూడా ఓరుగల్లును రాజధానిగా చేసుకొని పరిపాలించినటువంటి కాకతీయుల ఆధ్వర్యంలో ఉన్నది. అయితే ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రలో భాగంగా కాకతీయులు ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత జరిగిన పరిణామంలో భాగంగా ఇక్కడ అద్దంకిని రాజధానిగా పరిపాలించినటువంటి రెడ్డి రాజులు, అలాగే కోస్తా జిల్లాను పరిపాలించినటువంటి ముసునూరి నాయకులు, తెలంగాణను పరిపాలించినటువంటి వెల్లనాటి రాజులు, వీళ్ళు ముగ్గురు కలిసి అందరూ కలిసి ఢిల్లీ సుల్తాన్ల మీద దండెత్తి వాళ్ళని ఓడించి ఇదొక స్వతంత్ర రాజ్యాలుగా ఏర్పడ్డాయి. అందులో భాగంగానే 1328 సంవత్సరంలో ప్రోలయ వేమారెడ్డి ఈ యొక్క రాజ్య స్థాపనకి ముఖ్యంగా కారణమయ్యాడు. ఆ తర్వాత జరిగిన పరిణామంలో భాగంగా ఇది 1516 సంవత్సరంలో పరిపాలించినటువంటి కుతుబ్ షాహీలు ఇక్కడ కొండవీటి రాజ్యం మీద దండెత్తడం జరిగింది. అయితే వాళ్ళ మొదటి ఫలితంలో సక్సెస్ కాలేకపోయినా 1531, 1536 చివరికి 1572 సంవత్సరంలో వాళ్ళు ఈ యొక్క కొండవీటి రెడ్డి రాజ్యాన్ని కూల్చి ఈ యొక్క ప్రాంతాన్ని వశపరుచుకొని పరిపాలించడం జరిగింది. అందులో భాగంగానే ఆ తర్వాత కుతుబ్ షాహీల కాలంలో ఈ యొక్క మల్కా మహల్ని నిర్మించడం జరిగింది. అంటే ఇక్కడ ఈ రెడ్డి రాజ్యంలో ఈ మల్కా మహల్ అనేది ఎందుకు వచ్చిందో మీకు అర్థమైంది. అంటే ఇక్కడ కొండవీటిని ముస్లింలు కూడా పరిపాలించారు. అందులో భాగంగానే కుతుబ్ షాహీల కాలంలో ఇది నిర్మించబడినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. ఒక్కసారి మనం ఈ యొక్క కట్టడాన్ని చూడండి, పైన రూఫ్ చూడండి, ఈ యొక్క రాతితో ఎంత దృఢంగా, ఎంత అందంగా, ఇక్కడ చూడండి పిల్లర్స్ చూడండి, ఎంత శిల్పకళ ఇందులో అద్భుతంగా ఉంది. కాబట్టి ఇది ఒకసారి ఇది మసీద్ అన్నమాట. అంటే మసీద్ అంటే ఏంటి? ముస్లిమ్స్లు ప్రార్థించేటువంటి ప్రార్థన మందిరం అన్నమాట. ఇక్కడ చూడండి, దీన్ని మనం ఖిబ్లా అంటాము. అంటే ఈ వైపుకు తిరిగి ముస్లిమ్స్లు 5 పూట నమాజ్ చేస్తారు. దీన్ని ఖిబ్లా అంటాము. అలాగే దీన్ని మెట్లుగా ఉన్నాయి కదా, దీన్ని మెంబర్ అంటాం. ఎందుకంటే శుక్రవారం పూట మసీదులో నమాజ్ చదివించేటువంటి ఇమాం ఏం చేస్తాడంటే ఈ మెంబర్ మీద కూర్చొని శుక్రవారం జుమా నమాజ్ అంటాము, ఇక్కడ ఉపన్యాసం ఇస్తారు. ఈ విధంగా అందరూ కూడా ఇక్కడ నమాజ్ చదివి చేస్తారు. ఈ విధంగా దీనికి మల్కా మహల్ అని పేరు రావటం జరిగింది. అయితే మనం ఈ యొక్క కట్టడాన్ని చూసినట్లయితే ఆ సుల్తాన్లు కులీ కుతుబ్ షాహీ కట్టించినటువంటి ఈ యొక్క కట్టడాన్ని చూసినట్లయితే మనము ఇంత అద్భుతమైనటువంటి మనకున్నటువంటి చారిత్రాత్మక సంపదను మనం వాటిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగానే నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేశాను. డిస్కవరింగ్ ఆఫ్ కొండవీటి కోట, తర్వాత కత్తులు బావి అని తీశాను. అందులో ఆ సిరీస్లో భాగంగానే నేను ఈరోజు మల్కా మహల్ గురించి, వీటి విశేషాలు, ఆ తర్వాత మనం నెక్స్ట్ ఒక దేవాలయానికి వెళ్తాము, మూలాంకురేశ్వరి దేవాలయంకి వెళ్తాము, అక్కడ కూడా విశేషాలు తెలుసుకుందాము. కాబట్టి ముందు ఈ యొక్క ప్రాంతాన్ని చూసినట్లయితే ఇదొక మనం ఎంత గొప్పగా ఉందో చూడండి. ఒకసారి బయటికి చూస్తే ఇక్కడి నుంచి వ్యూ చూడండి. ఇక్కడ దగ్గరలో దూరంగా అమీనాబాద్ గ్రామము, చుట్టుపక్కల మంచి వాతావరణంలో ఇక్కడ చూడండి కొండ మీద ఈ యొక్క కొండలు దూరంగా
చెట్లు, మంచి వాతావరణంలో గాలి వెలుతురు వచ్చి మంచి వాతావరణంలో ఉన్నది. ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు దీని యొక్క పూర్వచరిత్ర మనం తెలుసుకున్నాము. ఇది గోల్కొండను పరిపాలించినటువంటి కుతుబ్ షాహీల కాలంలో నిర్మించబడినటువంటి మల్కా మహల్గా మనం చూసాం కదా. ఇప్పుడు ఒకసారి మనం దీని చుట్టూ తిరిగి దీని యొక్క వ్యూని చూద్దాం రండి ఒకసారి. ఇక్కడ దూరంగా అంటే యాక్చువల్గా ఇది 2 అంతస్తుల నిర్మాణము. పైన చూడండి, పైన కూడా ఒక కట్టడం ఉంది. అయితే అక్కడ దానికి మెట్లు లేవు, మనం దూరంగా చూపిస్తున్నాను. ఈ విధంగా ఇది గోల్కొండ కుతుబ్ షాహీల కాలంలో నిర్మించినటువంటి ఒక మసీదు. చాలా భూమికి చాలా ఎత్తులో ఉన్నది. చూడండి ఇక్కడ అన్ని కూడా, ఇక్కడ ఆర్కిటెక్ట్ చూడండి, ఇస్లామిక్ పద్ధతిలో నిర్మించినటువంటి ఆర్కిటెక్ట్. అయితే ఇక్కడ కొండవీటి రెడ్డి రాజ్యం అనేది, ఈ రాజ్యం అనేది ఇక్కడ ముస్లిమ్స్ పరిపాలించారు, అలాగే రెడ్డి రాజులు పరిపాలించారు, అలాగే తర్వాత బ్రిటిషర్స్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు, ఫ్రెంచ్ అందరూ, గజపతులు, విజయనగర సామ్రాజ్య ప్రభువులు అందరూ పరిపాలించారు. కాబట్టి ఈ ఏరియా మొత్తం కూడా ఒక అన్ని సంస్కృతుల కలయికలాగా ఉన్నది. చూడండి దూరంగా ఒకసారి మనం చూడండి, అంతా కూడా చాలా బాగుంది. మనకి దూరంగా ఒకసారి బయట రండి. ఒకసారి ఇక్కడ మన చుట్టుపక్కల పరిసరాలని గమనిస్తే మనం బయట నుంచి ఒకసారి వ్యూ చూద్దాము అన్నీ కూడా. అయితే ఈ మధ్యనే ఏం చేశారంటే పెయింట్స్ వేశారు. యాక్చువల్గా పెయింట్స్ కనుక వేయకపోతే కనుక మనకి అప్పుడున్నటువంటి దాని యొక్క ఒరిజినల్ కనపడేది, కానీ పెయింట్స్ వేయటం జరిగింది ఇవన్నీ కూడా. అయితే ఇవి యాక్చువల్గా ఇవి మెట్లు ఇలా, అంటే పూర్వం మెట్లు ఉండేవేమో, బహుశా ఇవి అన్నీ పాడైపోయి ఉండటం జరిగింది. పైకి వెళ్ళటం కష్టం, కానీ పైకి వెళ్ళి చూస్తే కనుక 2వ అంతస్తులో ఉంది అనమాట. 2వ అంతస్తు కూడా ఉంది. ఈ విధంగా చూడండి. అలాగే మనకి ఇక్కడి నుంచి చూస్తే మనకి దేవాలయం కనబడుతుంది. చూడండి ఇటు ఒకసారి. అది కూడా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి చారిత్రాత్మక నేపథ్యం కలిగినటువంటి మూలాంకురేశ్వరి అమ్మవారి దేవాలయము. మూలాంకురేశ్వరి అమ్మవారి దేవస్థానం గురించి, అక్కడ విశేషాల గురించి చూసుకుందాము. అంటే మన చారిత్రక ఆధారాలను బట్టి మన భారతదేశంలో వివిధ కాలాల్లో వివిధ రాజవంశాలు, వివిధ మతాల వాళ్ళు, హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, అంటే బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వాళ్ళు, ఢిల్లీ సుల్తాన్లు, అంటే ఈ కొండవీటి రెడ్డి రాజ్యాన్ని 1688 సంవత్సరంలో ఢిల్లీ ఔరంగజేబు కూడా వశపరుచుకోవడం జరిగింది. 1752 సంవత్సరంలో ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి దీన్ని పరిపాలించడం జరిగింది. 1788లో ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ ఆధ్వర్యంలో వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత 19వ శతాబ్దంలో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి రావటం జరిగింది. కాబట్టి అనేక రాజవంశాలు, అనేక సంస్కృతులు, అనేక మతాలు వాళ్ళు ఇక్కడ పరిపాలన జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వీటన్నిటికీ ఒక ఆలంబనగా ఇది నిలుస్తుంది. అంటే ఆ మల్కా మహల్ని సందర్శించి దాని విశేషాలు తెలుసుకున్న తర్వాత ఇప్పుడు మనం అమీనాబాద్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మూలాంకురేశ్వరి అమ్మవారి దేవస్థానం మెట్ల దగ్గర ఉన్నాము. ఈ విధంగా మనం ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళి లోపల యొక్క గుడి విశేషాలు, దాని యొక్క చరిత్ర ఏదో తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ నుంచి చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఉంది. ఆనాటి రాజులు కట్టించారు కాబట్టి ఆ యొక్క రాతి కట్టడాలు కానీ, దాని యొక్క ఈ కొండ మీద కట్టడం అనేది, ఇంత ఊరికి దూరంగా విశాలంగా కట్టడం అనేది చాలా మంచి ఆహ్లాదకరమైనటువంటి మరియు ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు లోపలికి వెళ్ళి ఆ విశేషాలను మనం చూద్దాం. ఛానల్ రెహమాన్స్ హెల్త్ అండ్ బయాలజీ హబ్. మనం మల్కా మహల్ గురించి వాటి విశేషాలు తెలుసుకొని ఇప్పుడు మనం అమీనాబాద్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ మూలాంకురేశ్వరి దేవి అమ్మవారి దేవస్థానంలో ఉన్నాము. ఈ దేవస్థానం కూడా మన రెడ్డి రాజుల కాలంలో, ముఖ్యంగా
1410వ సంవత్సరంలో పెదకోమటి వేమారెడ్డి నిర్మించినట్టుగా చరిత్ర చెప్తుంది. చూడండి, ఈ మంటపం ప్రధాన మంటపము, ఈ దేవస్థానము. ఇక్కడ అద్భుతమైనటువంటి శిల్పకళ, మనం ఇక్కడ హోమగుండం, ఇక్కడ ఈ చూడండి అద్భుతమైనటువంటి పిల్లర్స్ మనకు కనబడుతున్నాయి. అదే మనకి దేవస్థానం, చిన్నగా మూలాంకురేశ్వరి దేవస్థానము. ఇది ముఖ్యంగా మనకి పెదకోమటి వేమారెడ్డి 1410వ సంవత్సరంలో నిర్మించడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ దీని చరిత్రను పరిశీలిస్తే ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలని అగ్రహారంగా మన సూరమాంబ, అంటే పెదకోమటి వేమారెడ్డి భార్య సూరమాంబ శ్రీనాథుడికి ఈ చుట్టుపక్కల గ్రామాల అగ్రహారాలని దానం చేసినట్టుగా ఇక్కడ చరిత్ర చెబుతుంది. ఎందుకంటే ఇక్కడ ఒక గుడిలే కాదు, వాళ్ళు ఏం చేశారంటే దగ్గరలో చెరువు ఉంది, చెరువు కూడా తవ్వించడం జరిగింది. కాబట్టి ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంపద. చూడండి, ఇక్కడ గుడి, ఇక్కడ రాతి కట్టడము చాలా దృఢంగా ఉంది. ఇక్కడ దూరంగా మంటపము, మంచి, అంటే ఇది ఒక చిన్న కొండ మీద నిర్మించడం జరిగింది. ఏదైనా సరే కొండ మీద నిర్మిస్తే మనకు గాలి వెలుతుతో పాటు ఒక ఆధ్యాత్మికమైనటువంటి భావన కూడా ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఇలాంటి మనం చరిత్రను చూపించేటువంటి, మన యొక్క చరిత్రను చూపించేటువంటి ఈ కట్టడాలని చూడటం అనేది మనం అదృష్టంగా భావిస్తున్నాను. మనం ఇది గాలి గోపురము, ధ్వజస్తంభము. చూడండి, ఇక్కడ అమ్మవారి లోపల వెళ్తే పూజ ఏదో జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ అమీనాబాద్ గ్రామము. ఇక్కడ నుంచి ఒకసారి వ్యూ చూడండి. అమీనాబాద్ గ్రామము ఎంత చక్కగా కనబడుతుందో, దూరంగా కొండలు. కాబట్టి ఊర్లోనే కొండపైన, ఈ కొండపైన కట్టడం అనేది ప్రతిదీ, దేవాలయాలు కానీ ఆ రోజు ఈ కోటలు కానీ, మన కొండవీటి కోట కూడా గిరిదుర్గమే. కాబట్టి ఒక మంచి వ్యూ పాయింట్గా కూడా ఇక్కడ చూడొచ్చు మనం. కాబట్టి ఇది ఒక చరిత్ర. ఇక్కడ చూద్దాం రండి. మనకు చరిత్రని అంటే 14వ శతాబ్దం నుంచి ఈ రోజు వరకు కూడా అద్భుతంగా చూడండి. ఇక్కడ పిల్లర్స్ కానీ, ఈ కట్టడమే కానీ, అంటే ఒకే రాతితో, గ్రానైట్తో మనకు చూడండి. ఇది గర్భగుడి లోపలికి వెళ్ళే దారి, లోపల ఏదో పూజ జరుగుతుంది. ఒకసారి చూస్తే ఇదంతా దేవస్థానం. ఇక్కడ చల్లటి గాలి వస్తుంది. ఇక్కడ చూస్తుంటేనే మనకు ఆధ్యాత్మికమైనటువంటి భావన కలుగుతుంది. మనకు ఒకసారి గుడి చుట్టూ చూసి మనం చూడండి, దగ్గరలో కూడా ఈ గుడి పక్కనే ఈ మధ్యనే కట్టినటువంటి మసీదు కనబడతా ఉంది. దూరంగా పచ్చని చెట్లు, రోడ్డు కనబడతా ఉంది. అద్భుతమైన మసీదు కూడా ఉంది, గ్రామము దూరంగా. కాబట్టి ఇక్కడ మంచి ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే కొండ మీద ఉంది కదా, కొండ మీద ఉంటేనే మనకి గుడి వెనకాల భాగం చూస్తున్నాం మనం. అంటే ఇంత అద్భుతంగా ఉంది. ఇది చరిత్ర ప్రసిద్ధి పొందినటువంటి దేవస్థానము. ఈ దేవాలయము 1410వ సంవత్సరంలో చెప్పాను కదా, పెదకోమటి వేమారెడ్డి సూరమాంబ, తన భార్య అయినటువంటి సూరమాంబ నిర్మించడం జరిగినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇక్కడ శ్రీనాథ మహాకవి శ్రీనాథుడికి, శ్రీనాథుడు అంటే తెలుసు కదా, శృంగార నైషధము, అనేక గొప్ప గొప్ప కావ్యాలు రచించినటువంటి రెడ్డి రాజ్యంలో ఆస్థాన కవి మరియు విద్యాధికారిగా ఉన్నటువంటి శ్రీనాథుడికి ఇక్కడ చాలా అగ్రహారాలు ఇచ్చినట్టుగా కూడా ఇక్కడ చరిత్ర చెబుతున్నారు. అలాగే ఆ కాలంలో రెడ్డి రాజులు ఏం చేశారంటే గుళ్ళతో పాటు చెరువులు తవ్వించారు. దగ్గరలో చెరువు ఉందంట, ఆ చెరువు కూడా తవ్వించడం జరిగింది. కాబట్టి చాలా ఇక్కడ ఒక ఆధ్యాత్మికమైన భావన, మంచి గాలి వెలుతురు, కొండ మీద ఉండటం వలన మంచి వాతావరణం ఇక్కడ ఉంది. ఒకసారి ఇది అమీనాబాద్ గ్రామం నుంచి మెట్ల ద్వారా వచ్చేటువంటి ఈ మార్గము. దీనికి ఈ గుడి వెనకాల ఇంకొక మార్గం బైక్స్ రావడానికి కూడా రెడీగా ఉంది. కాబట్టి ఇది మెట్ల మార్గము.